ఏమన్నా తినబుద్ధి అవుతుంది జ్యోతి, ఏమన్నా చేసుకుందామా? సర్వపిండి చేయరాదు అత్తమ్మ, సొరకాయ సర్వపిండి బాగుంటది అన్నావు కదా. చేద్దామా? సొరకాయ సర్వపిండి తెలుసా నీకు? నాకు తెలియదు అత్తమ్మ. ముందు కంచులు పెట్టుకోవాలి. సొరకాయ సర్వపిండి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, కారం, శనగపప్పు నానబెట్టుకోవాలి, జీలకర్ర. ఎంతెంత వేయాలనేది పిండి కలిపేటప్పుడు చెప్తా. పచ్చిమిర్చి, కరివేపాకు, సొరకాయ. ధనియాలు, నువ్వులు, పల్లీలు, ఎల్లుల్లిపాయ, సొరకాయ, బియ్యం పిండి, నూనె. ఫస్ట్ పల్లీలు వేపుకోవాలి. పల్లీలు వేపుకొని దంచుకోవాలి. పల్లీలు వేపు కొంచెం, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ, ఈ జీలకర్ర ఇవి దంచుకోవాలి. పల్లీలు వేయించుకున్నంత సేపట్ల పచ్చిమిర్చి, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఈ జీలకర్ర, ఎల్లిగడ్డలు పొట్టు తీసినాయి ఒక 10 ఎల్లిపాయలు వేసి దంచుకోవాలి మెత్తగా. ఏగినాయి పల్లీలు కొంచెం. ఏమమ్మగారు అత్తమ్మ, మీ అమ్మగారు తీసుకొచ్చి మామిడి తోటలో పెట్టినావు. అన్ని చూడాలి కదా, మంచి చెడు కష్టం సుఖం అన్ని చూడాలి కదా. మా అమ్మోళ్ళ ఇల్లు మంచిగా ఉంటుంది, మా అమ్మోళ్ళ ఇల్లు మా బాబాయ్ వాళ్ళ ఇంటికి పోదామంటే తీసుకొచ్చి గాలి రాని చోట్ల పెడితే దాని మంచిగా ఉంటుందనే కదా తీసుకొచ్చింది. ఇగో పచ్చిమిరపకాయల ముద్ద, పల్లీలు ముద్ద పక్కన పెట్టుకోవాలి. ఇగో దీంట్లో పోసుకోవాలి. అది కచ్చపక్కన అలా కొట్టుకోవాలి. ఇది అమ్మగారు ఊరు అన్నది మంచిగా తీసుకొచ్చి మామిడి చెట్లల్లో ఉడకపోతా చంపుతుంది. అన్ని భరించాలి, ఉడకపోతా భరించాలి. ఇక చూపిస్తారు కదా, అన్ని నేర్పిస్తారు కదా మెల్లమెల్లగా ఒక్కొక్కటి అన్ని నేర్చుకోవాలి. నేను మీ అమ్మగారింటి ఇల్లు అంటే ఏసీ ఉంటదేమో అనుకున్నా. వామ్మో తీసుకొచ్చి ఇట్లాంటి పల్లెటూర్లలో ఏసీ లెక్కని చెప్తాయి. ఇక పెట్టుకునేటోళ్ళు పెట్టుకుంటలేరు అత్తమ్మ. పెట్టుకుంటారు, వాళ్ళు పెట్టుకోరు. వాళ్ళకు ఉన్నా కూడా వాళ్ళు పెట్టుకోరు, మా అవ్వగారు వాళ్ళు పెట్టుకోరు. ఇదేంది అత్తమ్మ, పోయి తీసుకొచ్చి మామిడి తోటలో కూర్చోబెట్టి నేర్పుతానా అన్ని. మరి ఏం చేద్దాం, దీంట్లోనే కలుపుకుందాం పిండి. మంచిగా అన్ని వెరైటీలు నేర్పుతా అంటే నువ్వు ఎట్లా అంటే ఎట్లా సుఖంగా కూర్చోబెట్టి కోడల్ని ఇగో అమ్మ నేర్పుతున్నా అన్నట్టుందా? తీసుకొచ్చి ఉడకపోతలా కూర్చోబెట్టి ఇగో నేర్పుతున్నా చూడంటివి. మరి అన్ని ఉండాలి, సుఖం ఉండాలి, దుఃఖం ఉండాలి, అన్ని ఉండాలి. మీరు అనుభవించిరు కత్తమ్మ, మాకు కూడా అదే కావాలని కోరుకుంటారే. ఎందుకు కోరుకుంటాం కానీ అన్నిటికీ తట్టుకునే శక్తి ఉండాలి కదా. మరి మా అమ్మ వాళ్ళేమో గట్ట ఏసీలో పెంచిరి మమ్మల్ని. నీ కొడుకునేమో ఏరుకోరి పెళ్లి చేసుకుంటే నువ్వు మామిడి తోటలో కూర్చోబెడతావు నన్ను తీసుకొచ్చి. రేపు పొద్దున నీకు ఇదే మంచిగా అనిపిస్తుంది చూడు, రుచిగా ఉంటలేవు అన్ని. మరి రుచిగా తినాలంటే చేసుకోవాలి. ఎట్లా మా జనరేషన్ ఎట్టుంది అత్తమ్మ, ఇక మా పిల్లలది ఎట్టుంటది చూద్దాం ఎట్లుంటుందో. నాయనమ్మ వాళ్ళకి ఏం చెప్తారు, ఎల్లకాలం ఉండొచ్చినారు నాయనమ్మలు. ఇగో దీంట్లో పిండి కలుపుకుందాం. పిండి డైరెక్ట్ కలుపుకోవాలి అత్తమ్మ. పిండి ఇగో పల్లీలు అవి ధనియాలు, కచ్చపక్క దంచుకున్న పల్లీలు, ధనియాలు, కరివేపాకు, జీలకర్ర, ఎల్లిగడ్డ, పచ్చిమిరపకాయల ముద్ద, నువ్వులు 2 స్పూన్ల నువ్వులు,
నానబెట్టుకున్న శనగపప్పు గుప్పెడా ఒక పిడికాడు, కొంచెం కారం, ఒక స్పూన్ కారం, రుచికి సరిపడా, రుచికి సరిపడా ఉప్పు, సొరకాయ తురుము. చాలా ఈజీగా ఉంది అత్తమ్మా. పెట్టడమే కాల్చడే కష్టం కానీ చేసుడు ఈజీగానే ఉంటది. ఒక కేజీ పిండికి ఒక సొరకాయ సరిపోతుంది. ఇప్పుడు నీకు పెట్టాలో చూపిస్తున్నా కాబట్టి కొంచెమే చేసి చూపెడతాను. సరే అత్తమ్మా. మీ అమ్మోళ్ళు నేర్పించారు అత్తమ్మ, లేకపోతే మీ అమ్మమ్మ నేర్పించింది? అమ్మమ్మ నేర్పియాలి, ఇది అమ్మోళ్ళు నేర్పియాలి, నా సొంతం ఇది. మీ సొంత నిర్ణయంతో చేసిరా? అంటే ఈ తెలంగాణలో స్పెషల్ ఇది సొరకాయ సర్వపిండి స్పెషల్. సొరకాయ సర్వపిండి, చిక్కుడు గింజల సర్వపిండి. చిక్కుడు గింజల సర్వపిండి ఒక ఆమె నేర్పించింది. సొరకాయ సర్వపిండి మాత్రం నా సొంతమే. సొరకాయ అప్పాలు కూడా చేసుకోవచ్చు. అవునత్తమ్మ, అయితే తెలుసు, మా ఇంట్లో కూడా చేస్తారు. అప్పాలు చేసుకోవచ్చు, బాగుంటది. ఇంట్లో నీళ్లు సరిపోకపోతే కొంచెం నీళ్లు పోసుకోవాలి. ఊరు బయట మామిడి తోటలో ఉడకపోతా. ఏంది ఉడకపోతా సర్వపిండి. సర్వపిండి అంటారు, గిన్నె పిండి అంటారు, తపాల చెక్క అంటారు. మా అమ్మమ్మ ఈ సర్వపిండి పెట్టకపోతుండే గాని పెద్ద సర్వకి తపాల చెక్కలని ఇట్లా చేసి అన్ని బిల్లలు ఒత్తి ఇట్లా వాటికి అంటించి కాలుస్తుండే. దాన్ని తపాల చెక్కలు అంటారు. ఇదే ప్రాసెస్ అయితే ఇదే. ఇది ఇట్లనే చేస్తారా, ఇంకెట్లా చేస్తారా? ఇక చిక్కుడు గింజలు ఉడకబెట్టి చిక్కుడు గింజలు వేసుకొని చేసుకోవచ్చు, మామూలుగా చేసుకోవచ్చు. మొత్తానికి భలే చోట కూర్చోబెట్టినావులే అత్తమ్మ. ఊరు బయట మామిడి తోటలో ఉడకపోతలో సర్వపిండి. అదే గుర్తుండిపోవాలి కదా అన్ని. మీ అమ్మగారింటికి తీసుకొచ్చినాక అన్ని గుర్తుంటాయి, ఇంకా గుర్తు లేకుండా ఉంటాయి. గుర్తుండిపోవాలి కదా, మొత్తం అన్ని రకాలు గుర్తుండాలని తీసుకొచ్చి చేపిస్తాను. అయిపోయింది అత్తమ్మ. ఇక దానికి పెట్టాలి. పెడతావా? నేను పెట్టనా? మీరు చూపియండి అత్తమ్మ. ఏ రకం చేస్తే నా కోడలు వచ్చిరాని పని చేసిందని అదొక బాధనం వల్ల నాకు. ఏ బాధనం లేదు కానీ చేస్తా. ఇగో పిండి కలుపుకున్నాం కదా, ఇక పిండి కలుపుకొని పక్క పెట్టుకొని ఇగో కంచుల్లో నూనె పోసుకోవాలి. నూనె మంచిగానే పడుతుంది. నూనె పోసుకొని ఇదంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా ఇది ఎవరికి తెలియదేమో అత్తమ్మ, సొరకాయతో సర్వపిండి ఎందుకు చేసుకుంటారు. తెలంగాణ అలా సొరకాయ సర్వపిండి చేసుకుంటారు కానీ చిక్కుడు గింజల సర్వపిండి తెలియదు. బొబ్బర్లతో చేసుకోవచ్చు, చిక్కుడు గింజలతో చేసుకోవచ్చు. ఇగో ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టద్దు, ఇగో ఇట్లానే పెట్టాలి. అరిసె ఇట్లా పెట్టొద్దు, పైకి పెట్టకుండా మొత్తం ఇట్లా మలిసి ఇట్లా వస్తామంటారు. ఇట్లా వత్తుకోవాలి. కొంచెం కాల్చుకున్నాడు కష్టం. ఎంత టైం పడుతుంది అత్తమ్మ కాలడానికి? 15 గ్యాస్ మీద అయితే ఒక 10 నిమిషాలలో కాలిపోతుంది. ఇక కట్టెల మీద కదా టైం పడుతుంది, 10-15 నిమిషాల టైం పడుతుంది. ఇట్లా పెట్టుకోవాలి. మంచిగా పిండి ఉడికేదాకా కాల్చుకోవాలి. కాదత్తమ్మా, ఇట్లా రంధ్రాలు పెట్టాలి. పిండి బాగున్నది. ఈ అమ్మగారి దిక్కు గ్యాస్ పొయ్యిల మీద వండరే ఏంది? ఎప్పుడు చూసినా అందరు కట్టెల పొయ్యిలు. ఎందుకు వండుకోరు? వండుకుంటారు. మరి మీరే పెట్టిర్రు.
నీకు నేర్పుతానా నేను కట్టెల మీద కూడా ఎప్పుడన్నా ఎవరికైనా మా మనం ఎక్కువ generation పోతాం కట్టెల కదా. మీద వంటకు తినేటోళ్ళు ఎవరు అత్త? మరి ఇప్పుడు మనం వెంబవాడకు పోతాము, కొండగట్టుకు పోతాం, మాకు అక్కడ ఎక్కడ మనం పోయినా ఇక సిలిండరే ఉంది అత్తమ్మ. సిలిండర్ తోనే తీసుకొని పోతాం. అన్ని మాకే నడుస్తాయి. ఎప్పుడన్నా పోయినామా? ఇప్పుడు మనం నువ్వు వచ్చిన కానీ దీన్ని సార్లు పోయినాం కానీ పోయినామా ఎప్పుడన్నా? ఎందుకు అత్తమ్మ అన్నం పెట్టుకోమా? ఉమ్. ఏదో రైస్ కుక్కర్ ఇంత గ్యాస్ రైస్ ఉన్న కుక్కర్ రోజులు అయితే చేస్తారు కట్టెల పొయ్యి మీద. నేనున్నన్ని రోజులైతే తినాలి కదా, అది నీకు కూడా నేర్పుతానా, ఎప్పుడన్నా చేసుకుంటారని నేర్పిస్తానా. అదే మీ అమ్మగారి దిక్కు అయితే మొత్తం ఇట్లుందని అయితే ఒప్పుకోవు. ఎందుకుంటది అమ్మగారిది? కింద గ్యాసులు లేవా? కింద పడ్డ పై చేయి మాదే అంటావు. వాళ్ళకి గ్యాసులు లేవా? వాళ్ళు గ్యాస్ ఏమన్నా పెట్టుకోరా? అందరికి ఉన్నాయి. ఇవాళ రేపు గ్యాసులు లేని వాళ్ళు ఎవ్వరు. అమ్మగారు ఊరికి తీసుకొస్తే ఓ గాలి లేకపాయ, ఓ నీళ్లు లేకపాయ. ఈసారి ఏసీలు పెట్టియమందాం, ఏసీలు పెట్టియమని చెప్దాం ఈసారి. పోదాం రా పిల్ల, ఇంటికి తీసుకొని వస్తే ఈడ ఏది లేదా ఎక్కర్లేదా? అదే ఏసీలు పెట్టించి ఇగో ఈ రంధ్రాలల్లో నూనె పడేటట్టు పోసుకోవాలి. తీసుకొచ్చి అడవిలో కూర్చోబెడితే ఇగో చేస్తున్నా చూడు పిల్లాంటి. ఇట్లయితే ఎట్టమ్మా? నేర్పుతాను, మరి ఏం చేయాలి? నేర్పొద్దా? నేర్చుకోవా? చెప్పరాదు మరి. నేర్చుకోనంటే చెప్పు మరి. నేర్చుకోనంటే ఇక మీరు వదిలేటట్లు లేరుగా నన్ను. ఇగో ఇప్పుడు నిమ్మలంగా కాలాలి, అది మంచి కాల్చుకోవాలి. ఇక అయింది అత్తమ్మ సర్వపిండి? అయింది, సర్వపిండి రెడీ. ఇట్లాంటి వస్తుంది. అతక్కపోయింది గడి. దించుకొని తీసుకో, దించి తీసుకో, కొంచెం చల్లారుతుంది. సర్వపిండి రెడీ, తెలంగాణ సర్వపిండి రెడీ. ఇటు పెట్టేస్తాం. సొరకాయ సర్వపిండి రెడీ. సొరకాయ సర్వపిండి రెడీ. టేస్ట్ చూడమ్మా ఎట్లున్నా. సూపర్ ఉంది అత్తమ్మ, సూపర్. ఇప్పుడు నాకంటే కదా కట్టెల మీద చేస్తే ఇట్లుంటది అట్లుంటది, మీ అవ్వగారు అట్లా చేసుకుంటారు ఇట్లా చేసుకుంటారు అన్నా కానీ కాదత్తమ్మ. మరి మా జనరేషన్ ఈ కట్టెల పొయ్యి లేవా ఏ లేవా, మాకేమో గ్యాస్ల మీద అలవాటే. నువ్వు ఎట్లా టేస్ట్ కొత్త పిల్ల అని నేను కొత్త సంవత్సరానికి వస్తే నన్ను తీసుకొచ్చి పొయ్యి కాడ కూర్చోబెడితే చేసుకోవాలి. మరి ఎట్లా చేసుకోకుంటే ఎట్లా? సూపర్.